పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయము. మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయము. మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయము మొదటి వచనం నుండి 12వ వచనం వరకు మార్చి చదువుకునే వారిగా మనం ఉందాం. వచ్చిన వెంబడి వచ్చిన ఒక వచనం నేను, ఒక వచనం మీరు చదువుదాం. మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయము మొదటి వచనం నుండి 12 వచనాల వరకు చదువుదాం. మొదటి వచనం చదువుతాను. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చాను. కొందరు పక్షగాయవాల గలవారిని ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, పక్షుగల వారితో చెప్పాను. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమించువాడు ఎవడున్నాడని తమ హృదయములో ఆలోచించుకొనిరి. ఈ పక్షగల వానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరిపెత్తు కొని నడువమని చెప్పుట సులభమా? పక్షగల వాయువు గలవారిని చూచి, నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరికీ ఇలాంటి కార్యములు ఎవరూ చూడలేదని చెప్పి దేవుని మహిమపరిచేది. దేవుని సమకూడక చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున వందనాలు, స్తోత్రాలు. ఇప్పటి వరకు ప్రభా మీరు పాటల్లో మాకు తోడుగా ఉన్నారు. ప్రభా ఆ పాటల ద్వారా మీరు మహిమ పొందారని నమ్ముతూ స్తుతిస్తున్నాం. అలాగే మా ప్రియుని కూడా అందరినీ కూడా క్షేమంగా మా మధ్యలో తీసుకొచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా ఇక్కడ నిలబడతాను నేను, ఇక్కడ ఉన్న వారి కంటే ఏమాత్రం యోగ్యుడు కాదు అనుకున్నాను నేను ఒప్పుకుంటున్నాను. మీ పరిశుద్ధమైన రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరిచి మీ నోటి పరుగా నన్ను వాడుకొని మీరే మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందమని ప్రభా చిన్న పాదం పరమందుని తెరుచుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి పెట్టుకున్నాం మా తండ్రి. ఇక్కడ మనం ఒక సందర్భాన్ని మనం చదువుకుంటూ వచ్చాం. పక్షవాయువు గలవాడు గురించి ఇక్కడ కొన్ని మాటలు మనం చూస్తూ వస్తున్నాం. యేసు ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మాట చదివినట్టు, యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. అంటే చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, మన మూలవాక్యాన్ని మనం గమనించినట్లయితే పక్షవాయువు గలవాడు ఇక్కడ ఒక స్థితిలో ఉన్నాడు. యేసు ప్రభు వారు వస్తున్నారని ఆ కపెర్నహూము మరి అక్కడున్న ప్రజలందరూ కూడా మరి తెలుసుకొని యేసు ప్రభు వారు ఉన్న ఇంటి దగ్గరికి చాలా జనము అక్కడ కూడుకొని వచ్చారు. చాలామంది వచ్చారు.
వచ్చినప్పుడు అక్కడ చూడండి, ఆ జనానికి దేవాది దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు వారికి ఏం చేస్తున్నారు? బోధిస్తూ వస్తున్నారు, వాక్యాన్ని బోధిస్తూ వస్తున్నారు. వాళ్ళు ఎంతో శ్రద్ధతో వింటున్నారు. కానీ ఆ యొక్క ప్రాంతము, ఆ వీధి, ఆ ఇల్లు మొత్తం కూడా నిండిపోయి ఉన్నది, చాలా ఖాళీ లేని పరిస్థితి. చూడండి, నిజంగా ఈ పక్షవాయువు గలవాడు తనకు ఎంతమంది స్నేహితులు ఉన్నారు? 4 స్నేహితులు ఉన్నారు. నిజంగా స్నేహితులు సంపాదించుకోవటం ఒక గొప్ప విషయం. వాళ్ళు చాలా అవసరతలో, అక్కర్లో, ఇబ్బందిలో ఉన్నప్పుడు మన సొంత వారు కూడా మనకు సహాయం చేయరు, కానీ మన స్నేహితులు మనకు సహాయము చేస్తారు. ఇక్కడ చూడండి, వాళ్ళంతటా 4 ఆలోచించుకున్నారు. మరి మనమైతే యేసు ప్రభు వారి మాటలు వినొచ్చు, మరి మన స్నేహితుడు ఎలా ఉన్నాడు? పక్షవాయు గలవారితో బాధపడుతున్నాడు ఎంతకాలం నుంచి. తను ఎలాగైనా యేసు ప్రభు వారి దగ్గర తీసుకువెళ్ళాలి. నిజంగా ఆ 4 యేసు ప్రభు వారి మాటలు విన్నారా? ముందుగా గమనించినట్లయితే యేసు ప్రభు వారు ఆయన ఎన్నో అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేయటం అక్కడ ఆ యొక్క శిష్యులు, ఆ యొక్క స్నేహితులు వింటూ వచ్చారు. ఎందుకు అంటే వాళ్ళకి విశ్వాసం లేకపోతే వాళ్ళు మోసుకొని వెళ్ళేవారు కాదు. నిజంగా యేసు ప్రభు వారు పలానా ప్లేస్లో ఉన్నప్పుడు కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు. నిజంగా కాళ్ళు పనిచేయకపోతే స్వస్థత పరిచారు. ఇలాగా మరి కుష్టి వ్యాధిని బాగు చేశారు, చనిపోయిన లేపారు. అవన్నీ ఇంటూ వచ్చారు కనుకే తన స్నేహితులు ఏ విధంగా అయినా సరే యేసు ప్రభు వారి దగ్గర తీసుకువెళ్తే స్వస్థత పొందుతాడు అని విశ్వాసంతో, నమ్మకంతో ఆయన తీసుకురావడానికి చేశారు. నిజంగా ఎవరైనా మనకి ఏదైనా ఇంట్లో ఏదైనా పని చేయాలనుకున్నాం అనుకోండి, ఊరికి అనుకుందాం, ఆ పైకి ఎక్కి అది తీయాలి అంటే వాళ్ళు అవకాశం ఉన్నంత వరకు చేయడానికి చూస్తారు. అవకాశం లేదు కానీ ఆ వల్ల కాదండి, అంత దూరం నేను ఎక్కలేనండి అని ఏదో ఒక మాట చెప్పి తప్పించుకుంటారు. ఈ స్నేహితులు కూడా అక్కడ రాంగ్లోనే అక్కడ ఉన్న ప్రజలందరినీ చూసి ఒక మాట అనొచ్చు. ఏమని అనొచ్చు? అక్కడ జనం ఎక్కువగా ఉన్నారు, గుంపు కూడా ఉన్నారు, మనం వెళ్ళలేము, లోపలికి తీసుకెళ్ళలేము, కుదరదని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడే దిప్పేయచ్చు. కానీ వాళ్ళు ఏం చేశారండి? ఆ ఇంటి పైకప్పు మీదకి ఎక్కి ఆ ఇంటి పైకప్పును ఓడదీసి ఆ యొక్క పరుపు ఎంతైతే ఉందో అంత ఓడదీసి యేసు ప్రభు వారు మాట్లాడుతుంటే ఆయన ముందు తీసుకొచ్చి పెట్టారు. నిజంగా యేసు ప్రభు వారు చాలా ఆశ్చర్యపోయారు. ఇంత విశ్వాసమా, ఇంత నమ్మకమా నా మీద? నిజంగా ప్రియమైన దేని బిడ్డారా, ఈ రోజున ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నిజంగా స్వస్థత పొందుతారు. ఎందుకంటే యేసు ప్రభు వారు తన విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోతూ వచ్చాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారికి ఆ పక్షవాయు గలవానికి ఏం అవసరమో ఆయనకు తెలుసు. వీళ్ళు ఏమనుకున్నారంటే నా స్నేహితులు లెగిసి నడిస్తే చాలు, ఆ వ్యాధి తగ్గితే చాలు అనుకున్నారు. యేసు ప్రభు వారు ఏమన్నారు? వ్యాధి కాదు, తనలో ఏముంది? పాపం ఉంది. అది చాలామందికి తెలియని విషయం ఏంటంటే చాలా మీటింగ్స్కి వెళ్తుంటారు, చాలా మీటింగ్స్కి వెళ్తుంటారు, గొప్ప గొప్ప దైవజనులు చెప్పే మీటింగ్స్కి వెళ్తుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారితో ప్రార్థన చేయమంటారు. చేయమనగానే స్వస్థత పొందుతారు. వాళ్ళలో ఏముంది? పాపం ఉంటే వాళ్ళు స్వస్థత పొందరు. యేసు ప్రభు వారు వాళ్ళని చూసినప్పుడు వాడు విశ్వాసం చూశాడు, కానీ అతనికి ఏం అవసరమో యేసు ప్రభు వారికి తెలుసు. తనలో ఏమి స్వస్థత పొందితే అతను లెగుతాడో యేసు ప్రభు వారికి తెలుసు. తనలో ముందు ఏం చేయాలంటే యేసు ప్రభు వారు తన పాపాలని క్షమించాలి. పాపాలను ఎప్పుడైతే క్షమించాడో ఆటోమేటిక్గా స్వస్థత వచ్చేస్తుంది. అందుకని యేసు ప్రభు వారు వెంటనే అతని పాపాలని క్షమిస్తూ వచ్చాడు. అక్కడ ఉన్న కొంతమంది ఏమన్నారు? ఏంటి ఇతను దేవుడా, ఇతను పాపాలు క్షమించడానికి ఆయనకి ఏం అధికారం ఉన్నదని వాళ్ళు ఏమనుకున్నారు? వాళ్ళ మనసులో ఆలోచన చేస్తూ వస్తున్నారు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది యేసు ప్రభు వారి యొక్క మందిరానికి వచ్చినప్పుడు ఆ బ్రదర్ ఏం చెబితే ఎక్కడ దొరుకుతాడా, ఎలా పట్టుకొని ఎలా అడుగుదామా అని
అని చూసేవారు చాలామంది ఉన్నవారుగా ఉంటారు. కొంతమంది విశ్వాసంతో వినేవారు ఉంటారు. కొంతమంది ఏదో అనాలోచితో ఏదో కావాలిగా తప్పదుగా అనేటట్టుగా వచ్చేవారు ఉంటారు. ఇలా రకరకాలుగా ఉంటారు. నిజంగా ఈ శిష్యులు మాత్రం తన శిష్యుల్ని, తన స్నేహితుల్ని స్వస్థత పొందించడానికి శ్వాసంతో తీసుకొచ్చారు. నిజంగా ఈ రోజున మనము 3 రకాలైన స్వస్థతలు చూద్దాం. 3 రకాలైన స్వస్థతలు ప్రతి మనిషికి అవసరం. తర్వాత 3 రకాలైన విశ్వాసాన్ని చూద్దాం. ఈ 3 రకాలైన విశ్వాసాలు ప్రతి మనిషికి అవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా నీవు నేను మనందరం కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే ఆయన చేసే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అన్నీ ఇన్ని కాదు. నిజంగా ఆయన చేసిన అద్భుతాలు, మహత్కార్యాల గురించి వివరించి చెప్పాలంటే, ఆయన ఒక గ్రంథాన్ని రాయాలంటే భూలోకమే చాలదని యోహాను భక్తులు చెప్తూ వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఈరోజు మనం చూసినట్లయితే అసలుకి మనకు స్వస్థత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ స్వస్థత ఇక్కడ యేసు ప్రభువు ఏం చెప్పారు? పాపాన్ని క్షమిస్తుంది. ఒక మాట చూద్దాం. ఇదే మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. యేసు వారి విశ్వాసము చూసి, వారి అన్నారు, వాడు కాదు, వారి అంటే చూడండి, అందరినీ సంబోధిస్తూ ప్రభువారు అక్కడ చెప్తున్న వారి విశ్వాసము అంటే 5గురు విశ్వాసం ఉంచారు దేవుని మీద. చూడండి, వారి విశ్వాసమును చూసి కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షుగల వారితో చెప్పారు. నిజంగా ఈ రోజున నీవు నేను మనందరం కూడా ఏం అవసరం అంటే ఆత్మీయ స్వస్థత అంతైనా అవసరం. ఆత్మీయ స్వస్థత లేకపోతే మనం ఏది కూడా మన శరీర సంబంధం ఏది కూడా స్వస్థత పొందదు. గమనించండి. నిజంగా మనము విశ్వాసం ఉంచి మన పాపాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకోవాలి మొట్టమొదటగా. అప్పుడే మనకేమైందంటే ఆత్మీయ స్వస్థత మనకు ఏర్పడుతుంది. కొన్ని వ్యాధులు, రోగాలు, జబ్బులు ఏమైతే అంటే కొన్ని తక్కువ అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభువు మీద పాదాలు పట్టుకొని ఆయన అడిగేవారిగా మనం ఉండాలి. ప్రభువా నా పరిస్థితి ఇది, ఇలాగా నాకు సహాయం చేయ ప్రభువా, నా పాపాలు క్షమించు ప్రభువా అన్నాను. కానీ మనం ఏం చేస్తామంటే మన వ్యాధి కొరకు ప్రార్థన చేస్తాం, మన జబ్బు కొరకు ప్రార్థన చేస్తాం. నీలో ఉన్న పాపాలు, నాలో ఉన్న పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకోకుండా ప్రార్థన చేయటం ద్వారా ప్రభు అక్కడ కార్యము చేయడు. నిజంగా చాలామంది మరి ఈ యొక్క మీటింగ్స్లో చెప్పేవారు కూడా ఏమని చెప్తారంటే, మీరు స్వస్థత పొందకూర్చున్నారా, మీ చెయ్యి ఎత్తండి అంటారు. ఎక్కడైతే నొప్పి వస్తుందో అక్కడ పెట్టుకోండి అంటారు. వాళ్ళేమో అన్నిలు ప్రభుని ఎరగరు, రక్షణ పొందదు, మారు మనసు అనుభవం లేదు, ఏమీ లేదు, అక్కడ గ్రామంలో చేయబెట్టుకుంటారు. నిజంగా ప్రియమైన ఆ వ్యక్తి స్వస్థత పొందకపోతే జీవితంలో అది యేసు ప్రభుని నమ్మడం. అందుకని ఎప్పుడు కూడా మనం అలాంటి పనులు చేయకూడదు. మొదట ఏం చేస్తారు, అందుకని భక్సింగ్ అన్న ఎప్పుడు కూడా స్వస్థతల గురించి, అద్భుత కార్యాల గురించి ఎప్పుడు కూడా బోధించేవాడు కాదు. బోధించినా కూడా వాటి గురించి ప్రాముఖ్యత ఇచ్చేవారు కాదు. ఎక్కువ శాతము పాపములు తీయట, మారు మనసు పొందట, ఇవే ముఖ్యం. ఎందుకంటే మారు మనసు పొందితే పాపాలు క్షమించబడతాయి. పాపాలు మన ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతామో మన పాపాలన్నీ కూడా. అందుకని చాలామంది ఏం చేస్తారంటే మీటింగ్స్లో సువార్త ప్రకటించకుండా వారి యొక్క జబ్బును నయం చేయడానికి చూస్తుంటారు. కొంతమంది ఏమో ఏదో పైన నమ్ముకుంటారు. ఆ విత్తనాలు జాబితాలాగా ఉంటుంది అన్నమాట. రోడ్డు మీద పడిన విత్తనాలు, ముళ్ళ పొదల్లో పొదిన విత్తనాలు, నేల మీద పడిన విత్తనాలు ఇలాగ ఉంటాయి అన్నమాట. కొంతకాలం బాగానే నమ్ముకుంటారు. ఏదైనా శ్రమ, కష్టం రాగలో నాడు ఏమవుతారు, మళ్ళీ దేవుడు లేదు మనకేం తగ్గలేదు అనుకుంటారు. అందుకనే మనం ఎప్పుడు కూడా వారి యొక్క పాపాల గురించి, వారి యొక్క మారు మనసు అనుభవం గురించే చెప్పాలి. అప్పుడే దేవుడు కార్యం చేస్తాడు. నిజంగా ప్రతి విశ్వాసికి కావాల్సింది ఏంటంటే ఆత్మీయ స్వస్థత. ఆత్మీయ స్వస్థత అంటే పాప క్షమాపణ, ఇది కావాలి. పాప క్షమాపణ ఉంటే ఆటోమేటిక్గా మనలో ఉన్న వ్యాధులు తగ్గిపోతాయి, మనలో ఉన్న జబ్బులు తగ్గిపోతాయి. ఏదైనా దేవుడు స్వస్థత మనకు దయచేస్తాడు. ఒకవేళ మన పాపాలు క్షమించబడకపోతే అవి అలాగే ఉండిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డారా, మొదట అనుభవం. రెండో అనుభవం ఏంటంటే
ఇదే అధ్యాయం 2వ అధ్యాయం 11, 12 వచ్చిన చదువు. 2వ అధ్యాయము అది ఇక్కడ మనం చూసినట్లయితే రెండో స్వస్థత ఏంటంటే శరీర స్వస్థత, రోగం పోవుట. ఈ రోగం పోవుట గురించి ప్రభు ఇక్కడ స్పష్టంగా ప్రభు చెప్తూ వస్తున్నారు. పక్షవాయువు గలవానికి చూసి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్తున్నాను. తక్షణమే చూడండి, వాడి లేచి పరిపెత్తుకొని వారందరూ ఎదుట నడిచి పోయాను. కనుక వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములు ఎన్నడను చూడలేదని చెప్పుకొనుచు దేవుణ్ణి ఏం చేశారట? మహింపరుస్తూ వచ్చారు. ఈరోజు నీవు నేను మనందరం కూడా దేవుణ్ణి మహింపరిచే బిడ్డగా మనం ఉండాలి. ఎందుకంటే శరీర స్వస్థత, రోగాలు పోవుట అనేది మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు మనం చూస్తూ వచ్చాం. నిజంగా కరోనా టైంలో అసలు అందరికీ కరోనా వచ్చింది, తెలుసా మీకు? కరోనా రాని మనిషి ఎవరు లేరు, అందరికి వచ్చింది. తెలియదు, కొంతమంది ఇమ్యూనిటీ పవర్ ఉండటం వల్ల, లోపల రోగ నిరోధక శక్తి ఉండటం వల్ల వారు ఆ యొక్క జలుబు బిళ్ళలో ఆ యొక్క యాంటీబయాటిక్స్ బిళ్ళ వేయటం వల్ల వాళ్ళు కంట్రోల్ అయిపోయింది. నిజంగా ప్రియమైన ఇమ్యూనిటీ పవర్ లేని వాళ్ళు అసలుకి ప్రియమైన బిడ్డారా, ఈ కరోనా వల్ల ఎందుకు చనిపోతున్నారని అది ఒక బెంగళూరు కాదు, అది ఒక పట్టణంలో ఏం చేశారంటే, మన దేశంలోనే సింగపూర్ అనుకుంటా ఏదో దేశం, వాళ్ళు ఏం చేశారంటే కరోనా వచ్చిన వ్యక్తిని కట్ చేశారు, శవాన్ని పోస్ట్ మార్టం చేశారు. ఇదివరకు ఏం చేశారు, కరోనా వచ్చిన వ్యక్తిని ఏం చేసేవాడంటే తీసుకెళ్ళి వెంటనే ప్యాక్ చేసి అమ్మ ముట్టుకుంటా మనకు కరోనా వస్తుందేమని జాగ్రత్త తీసుకెళ్ళి గొయ్యిలో పడేసి కప్పెట్టేసి మెరకుండా వచ్చేసేవాడు, ముట్టుకోకుండా. శానిటైజర్లు కొట్టుకొని దూరంగా, ముక్కు మాస్కులు పెట్టుకొని దూరంగా వచ్చేసేవాడు. ఇప్పుడు వాళ్ళు ధైర్యం చేశారు, అన్ని ధైర్యం చేశారు. కరోనా రావటం వల్ల ఎలా మనిషి చచ్చిపోతున్నాడు అనే ఆలోచన కలిగాడు. ఏం చేశారంటే ఆ బాడీని కోయటం మొదలెట్టారు. చూస్తే మొత్తం కరెక్ట్గానే ఉంది, బాడీ మొత్తం కరెక్ట్గా ఉంది. ఎలా సరిపోయాడంటే బ్లడ్, రక్తనాళాల్లో రక్తం ఏమవుతుందంటే గడ్డ కట్టిపోతుంది. గడ్డ కట్టుకుపోవడం వల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ అందట్లా, ఆక్సిజన్ అందకపోవడం, బ్లడ్ సప్లై సరే గుండెకి అందట్లా, గుండెకి అందకపోవడం వల్ల మనిషి చనిపోతున్నాడు. అర్థమైందండి? అందుకనే ఇప్పుడు డాక్టర్లు ఏం చేశారంటే ఎస్ప్రిన్ అనే ఒక టాబ్లెట్ కనిపెట్టి, అది ఎప్పుడుంటో ఉన్నది, రక్తాన్ని పలసగా చేసే టాబ్లెట్ వేసుకుంటే స్వస్థత పొందుతారు అని 1400 మందిని రోగుల్ని ఆ బిళ్ళనిచ్చి నయం చేసి పంపించేశారంట. అర్థమైందండి? కనిపెట్టారు. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఈ రోజు నా దేవుడు ఒక గొప్ప కార్యం, ఇది ఒక పక్క రోగం వచ్చింది, దానికి స్వస్థత కూడా దేవుడే ఏర్పాటు చేస్తారు. అది ఎలాగొచ్చింది, దేనివల్ల వాళ్ళు చచ్చిపోతున్నారంటే రక్తం ఏం చేస్తుంది, గడ్డ కట్టుకుపోతుంది. గడ్డ కడితే అది గుండెకి అందదు, ఆక్సిజన్ అందదు, అప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టమైంది, అప్పుడు మనిషి చచ్చిపోతాడు. అది దాన్ని ఇప్పుడు కనిపెట్టారు డాక్టర్స్. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇప్పుడు వచ్చే కరోనా అంత ప్రమాదకరమైంది ఏం కాదు, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకొని మనం ఏం చేయాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మెయిన్ భయం లేదనుకోకూడదు, విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచి శరీర స్వస్థత కొరకు, రోగం పోవుడుకు దేవుని దగ్గర మనం ఏం చేయాలంటే నమ్మకంతో ప్రార్థన చేయాలి. ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేశాడంటే, పక్షుగల వాడు ఏం చేశాడంటే ఆ పరుపుతో సహా ప్రభు ఎదుట అక్కడ పండుకోబెట్టినప్పుడు ప్రభు తన పరిస్థితిని చూసి తన పాపాన్ని వెంటనే క్షమిస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున రెండో స్వస్థత ఏంటంటే శరీర స్వస్థత, రోగం పోవటం అనేది ఎంతో మనకు అవసరమై ఉన్నది. అందుకని మరి మనం నిజంగా రోగాలు స్వస్థపరచబడకపోతే మన దేవుని మందిరానికి వస్తామా? రాలేం కదా. మన వ్యాధులు పోకపోతే రాలేం కదా. ప్రభువారు నీకు నన్ను ఏం చేశారు, స్వస్థత ఇస్తూ వచ్చారు. దాన్ని బట్టి మనం ఈ దేవుని ఏం చేయాలి, స్తుతిస్తూ ఆరాధించాలి. మూడో స్వస్థత ఏంటంటే మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. మూడో స్వస్థత చూద్దాం, 9:2.
కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. ఇక్కడ చూసినట్లయితే మానసిక స్వస్థత అంటే ధైర్యపరుచుట. యేసు ప్రభువారు ఏమన్నారు ఇక్కడ? కుమారుడా, ఇక్కడ చక్కని మాట, ధైర్యముగా ఉండుము. అర్థమైందండి? పెద్ద డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మందులు రాసి బిడ్డలు తీసుకుంటే తగ్గదు. డాక్టర్ గారు ధైర్యమైన మాట 2 మాటలు చెప్పాడు అనుకో, అప్పుడు తగ్గింది. అర్థమైందండి? కొంతమంది డాక్టర్లు మాటలతోనే తగ్గిస్తారు. వాళ్ళు చాలా జ్ఞానంగా ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే, ఏం భయపడ మాకు, ఇదేమి కాదు, మేము మా బాబుకి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. పెద్దోడు టైఫాయిడ్ జ్వరం వస్తే చాలా భయం వేస్తుంది మాకు, ఏమన్నా ఇద్దరు ఏంటి 8 మందులు వాడితే తగ్గట్లేదని ఒక డాక్టర్ గారి దగ్గర తీసుకు. ఆ డాక్టర్ గారు ఏమన్నాడు తెలుసా? టైఫాయిడ్ జ్వరం వచ్చిన తర్వాత మనిషి చచ్చిపోవడం అనేది లేదు, మందులు వాడితే తగ్గిపోద్ది, మీరు భయపడుతున్నారు, భయపడొద్దు అన్న ఒకటే మాట. ఎంత ధైర్యం వచ్చింది ఆ మాటకి? ఏమండి? అది అందుకనే డాక్టర్లు ఏం చేస్తారంటే చాలా జ్ఞానంగా ప్రవర్తిస్తుంటారు. వాడి మాటల ద్వారానే చాలామంది స్వస్థత. అలా కాకుండా బాబు నువ్వేం లేదు, ఇంకా చాలా భయంకరమైన వ్యాధి వచ్చింది, నువ్వు ఇక 2 రోజుల్లో ఉంటావంటే ముందే 1 రోజు ముందే చచ్చిపోతున్నావు. అర్థమైందండి? అందుకనే యేసు ప్రభువారు ఏమంటే వెంటనే ఆ వ్యక్తిని చూసి, అయ్యా నువ్వు ధైర్యంగా ఉండు, భయపడమా. అందుకని ఇక్కడ 2వ వచనంలో ప్రభువారు చెప్తారు, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షుగల వాయుతో చెప్పాను. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డారా, ఎప్పుడైతే పక్షుగల వాయుతో చెప్పాడో వెంటనే అతను ఎంతో ధైర్యం వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజున నీవు నేను మనందరికీ 3 రకాలైన స్వస్థతలు అవసరమై ఉన్నవి. ఆ 3 రకాల స్వస్థత ఏంటంటే, మొట్టమొదటి స్వస్థత ఆత్మీయ స్వస్థత ఎంతో అవసరం. ఆత్మీయ స్వస్థత అంటే ఏంటి? పాపక్షమాపణ లేకపోతే మన వ్యాధులు, మన రోగాలు తగ్గవండి. జ్ఞాపకం ఉంచుకోండి, మనకు దేవుని మీద నమ్మకం ఉంచాలి. ఎంతో నమ్మకంతో దేవుని దగ్గరికి వెళితేనే కానీ అక్కడ ఉన్న నలుగురు మరి విశ్వాసం లేకుండా, నమ్మకం లేకుండా ఆ వ్యక్తిని తీసుకెళ్ళకుండా అక్కడే ఉంటే స్వస్థత పొందుడా? నమ్మారు కనుకే దేవుడు స్వస్థత ఇచ్చాడు. మరి ఈ రోజున నీవు నేను మనం ఏం చేయాలంటే ఆత్మీయ స్వస్థత కోసం ప్రభు దగ్గర పాప క్షమాపణ పొందాలి, ప్రభు దగ్గర క్షమాపణ అడగాలి. ప్రభువా, నా పాపాలు ఏమైనా ఉన్నాయో నన్ను క్షమించి సంపూర్ణంగా నన్ను స్వస్థత ఇచ్చే ప్రభువా అని. అందుకని మన కుటుంబంలో మన ఇంట్లో ఏదైనా పరిస్థితులు పిల్లలకు కానీ మనకు కానీ ఏదైనా వచ్చినప్పుడు వెంటనే మనం చేసుకోవాల్సిన ప్రార్థన ఏంటో చెప్పానా? ఏం చేయాలి? డాక్టర్ దగ్గర పరిగెత్తాలి, అది వాస్తవమే, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కానీ మోకరించి ప్రభువా నేను ఏ తప్పు చేశాను, ఏ పాపం చేశాను, నాకు జ్ఞాపకం చేశాను, అవును నేను పలానా విషయంలో తప్పు చేశాను, అందుకని శిక్ష, నన్ను క్షమించు ప్రభువా అని ప్రభు దగ్గర క్షమాపణ అడగాలి మనం. అప్పుడే మనకేమవుతుందండి? స్వస్థత వస్తుంది. 2వ స్వస్థత ఏంటండి? శరీర స్వస్థత అంటే రోగం పోవుట. ఈ రోగం పోవాలి అంటే నీలో ఉన్న పాపము లేకుండా ఉంటేనే నువ్వు స్వస్థత పొందుతావు. 3వ స్వస్థత ఏంటండి? మానసిక స్వస్థత. మానసిక స్వస్థత అంటే ధైర్యపరచుట. అందుకని మంచి డాక్టర్లు ఎన్నుకోవాలి. మంచి డాక్టర్లు ఒక డాక్టర్ దగ్గర ఒక వ్యక్తి వెళ్ళాడట. ఇలా అన్ని డాక్టర్ గురించే వస్తున్నాయి. వెళ్ళాడు, పాపం తాగి పని చేసుకుంటాడు. ఆ వ్యక్తి కంట్లో ఏదో ఇసుక పడితే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ చూశాడట. చూసి, అయ్యా నీ కన్ను ఇక కష్టమయ్యా, 2 రోజుల్లో పోద్దన్నాడు. 2 రోజుల్లో పోద్దంటే ఇక అతనికి చూడు ఇక ఏమి లేదు, చెమట్లో పట్టుకుంటా కంగారుగా పెద్ద డాక్టర్ గారు మరి ఈరోజు వచ్చి మరి ఈ మాట అన్నాడు, కళ్ళు పోతాయి అన్నాడు, ఆ కళ్ళు పోద్ది అన్నాడు అని కంగారు భయపడుతూ వచ్చి వాళ్ళ స్నేహితులు ఉంటారుగా. అందుకే స్నేహితులు ఎప్పుడు ఉండాలండి. ఇంట్లో మనం చెప్పుకునే అన్ని పరిస్థితులు స్నేహితులు ఉండాలి. ఆ స్నేహితులతో చెప్పాడు. స్నేహితులు చెప్తే ఆ స్నేహితుడు నాకు స్నేహితుడు, గొప్పవాడిని అని కాదు. అతను ఏం చేశాడంటే, అవసరం లేదు, డేవిడ్ అని ఉన్నారు, రండి డేవిడ్ అని ఉన్నాడు, లోపచ్చు డేవిడ్ అని ఉన్నాడు. అయితే అన్న దగ్గరికి వెళ్ళి మనం ఒకసారి అడుగుదాము, అన్న సలహా ఇస్తారు,
ఒకవేళ కన్నుకే ప్రాబ్లం ఉంటే అన్న మంచి డాక్టర్ దగ్గర పంపిస్తారు, ఆడికి వెళ్దాం అన్నారు. అయితే నైట్ ఖచ్చితంగా కట్టేసే టైంకి వచ్చాడు. వస్తే మళ్ళీ సామాన్ తీసి చూశాను. చూస్తే ఏంటి తమ్ముడు అంటే కంట్లో ఇసుక పడ్డదన్న, పలానా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇలాగ కళ్ళు పోద్దని చెప్పారు. మరి నాకు చాలా భయం ఉందన్న, మేము పని చేసుకునేవాళ్ళం, మరి రెక్కాడితే కానీ మా పొట్ట నిండదు, చాలా పరిస్థితిలో దేన స్థితిలో ఉన్నాం, డబ్బులు లేవు మా దగ్గర, ఏం చేయాలో అర్థం కావట్లా, నాకు చాలా భయం వేస్తుందన్న అని చెప్తూ వచ్చాడు. సరే చూద్దాం తమ్ముడు ఏం పరిస్థితి అని స్కోప్లో ఎన్ని సిస్టంలో చూస్తే ఏమీ లేదండి, కన్ను మీద కొద్దిగా ఎలర్జీ వచ్చింది. తమ్ముడు ఎలర్జీ వచ్చింది, నువ్వు భయపడ మాకు, సరే ఒక పని చేద్దాం, ముందు 1-2 డ్రాప్స్ రాస్తాను, అవి వాడిన తర్వాత తగ్గకపోతే అప్పుడు నేను ఇంకో డాక్టర్ గారికి చెప్తాను, అక్కడికి వెళ్తాను అన్న. నిజంగా ఆ మందులు వాడిన తర్వాత సంపూర్ణంగా తగ్గిపోయింది. ఆ వ్యక్తి నిజంగా ఆ వ్యక్తి నన్ను ఏమనుకుంటాడో నాకు తెలియదు, కానీ ఎక్కడ చూసినా సరే 2 చేతులు లేపి అన్నా ప్రెసిడెంట్ అన్నా అంటాడు. నిజంగా చాలా సంతోషంగా. ప్రియమంది ఏమిటారా, కొంతమందిని భయపెట్టే డాక్టర్లు ఉంటారు, భయపెడుతుంటారు. వాళ్ళు ఎలాగుంటారంటే ఏం చిన్న రోగాన్ని పెద్ద భూతత్వంలో చూపిస్తారు, ఇది ఇంకేం లేదు నీకు ప్రమాదం అంటారు. అందుకనే మనం మొట్టమొదటి ఎవరి దగ్గర రావాలంటే ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు దగ్గరికి వస్తే చక్కని డాక్టర్ గారికి మనకు ఆలోచన ఇస్తాడు, ఆ డాక్టర్ దగ్గరికి మనం వెళ్తాం. అందుకనే ఇప్పుడు వరకు మనం ఎన్ని స్వస్థతలు చూసాం? 1 ఆత్మీయ స్వస్థత అనగా పాప క్షమాపణ, 2 శరీర స్వస్థత రోగం పోవుట, 3వది మానసిక స్వస్థత ధైర్యం ఉండుట, ధైర్యం తెచ్చుకునుట. చూడండి మరి 2 అనుభవంలో మనం 3 విషయాలు చూద్దాం. 2 అనుభవంలో 3 విషయాలు చూసి మనం ఆరాధన చేసుకుందాం. విశ్వాసములో 3 రకాలు. విశ్వాసంలో ఎన్ని రకాలు? 3 రకాలు. ఆ 3 రకాలు మనం ఈరోజు చూద్దాం. మార్కు సువార్త 'మనం చదువుకున్న విషయమే 5వ వచనం చదవండి. ఇక్కడ మనం చూసినట్లయితే 5వ వచనంలో ప్రభువారు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నారు. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షగల వారితో చెప్పాను. అంటే ఇక్కడ తీసుకొచ్చిన వారి యొక్క విశ్వాసము, వారి యొక్క విశ్వాసాన్ని ప్రభు ఏం చేశాడు? చూశాడు. నిజంగా తీసుకొచ్చిన వారికి విశ్వాసం లేకపోతే వాడు తీసుకొచ్చేవారే కాదు. తర్వాత ఆ వ్యక్తి, పండుకున్న వ్యక్తి కూడా, పక్షవాల వ్యక్తి అలాంటి వాళ్ళని సంపాదించుకుంటూ వచ్చాడు. అతను కాడు లేకపోయినా, వ్యాధిగ్రస్తుడైనా వాళ్ళతో స్నేహంగా ఉంటూ, వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతూ చక్కగా ఒక 4 స్నేహితులు సంపాదించుకుంటూ వచ్చాడు. నిజంగా వాళ్ళు 4 కూడా ఎంతో విశ్వాసం గల వ్యక్తులు. వాళ్ళు దేవుని మీద విశ్వాసంతో, నమ్మకంతో ఉన్న వ్యక్తులే. వాళ్ళని చూసి ప్రభువారు ఆశ్చర్యపోతూ వచ్చారట. వారి విశ్వాసం చూస్తూ వచ్చాడు యేసు ప్రభు. చూసి వెంటనే ఆ పక్షుగల ఆయనతో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పాడు. అంటే నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విశ్వాసం 3 మొదటి రకం ఏంటంటే తీసుకొచ్చిన వారి యొక్క విశ్వాసము. విశ్వాసం అంటే నమ్మకం. దేవుని మీద మనకేముండాలండి? నమ్మకం ఉండాలి. నాకు దేవుడు ఈ పని చేస్తాడని నమ్మాలి. నమ్మితే కార్యం చేస్తాడు, నమ్మకపోతే ఏమి చేయడు. ఏదైతే నువ్వు నమ్మకో, ఏదైతే నువ్వు దేనికైతే భయపడతావో అదే నీ నెత్తి మీదకే వస్తుంది. అందుకని చాలామంది కూడా ఇలాంటి విషయాల్లో చాలా కృంగిపోయేవారిగా ఉంటారు. మనం దేనికైతే భయపడతామో అదే మన నెత్తి మీదకి వస్తుంది కనుక మనం ఎప్పుడు కూడా భయపడకూడదు. అందుకని తీసుకొచ్చిన వారి యొక్క విశ్వాసాన్ని దేవుడు చూస్తూ వచ్చాడు. మరి నీ విశ్వాసం, నా విశ్వాసం దేవుడు చూస్తున్నాడు. మన విశ్వాసం దేవుని మీద ఎలా ఉన్నది అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకొని, ప్రభువా మీరు నాకు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలని మన దేవుని ఏం చేయాలండి? స్తుతించి ఆరాధించాలి, గణపరచాలి. నిజంగా ఈ రోజున మనం అందరం కూడా స్వస్థత పొంది ఉన్నాము అంటే ఆయన దేవుడి యొక్క కృపై. నిజంగా నీవు నేను అందరం కూడా మనం పాప క్షమాపణ పొంది ఉన్నాం. అందుకనే మనందరం కూడా క్షేమంగా ఆయన సన్నిధిలో ఉన్నామని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాం. ఇది తీసుకొచ్చిన వారి యొక్క విశ్వాసం. ఈ యొక్క సందర్భంలో జరిగిన విశ్వాసం అంటే తీసుకొచ్చిన వారి 4 విశ్వాసం. తర్వాత ఇంక 2వ విశ్వాసం ఏంటంటే చూడండి, మార్కు సువార్త 5:34.
ఆ, కుమారి, ఆ. నీ విశ్వాసములను స్వస్థపరచును. ఆ, సమాధానము గలదానివై పొమ్ము. ఉమ్. నీ బాధ నివారణయే నీకు స్వస్థత కలుగును గాకని ఆమెతో చెప్పు. ఆ. ఇక్కడ మనం చూసినట్లయితే 34వ వచనములో, అందుకైన కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచయం, సమాధానం గలవానివై పొమ్ము, నీ బాధ నివారణ అయ్యి నీకు స్వస్థత కలుగులుగా కానీ ఆమెతో. ఇక్కడ రోగి యొక్క విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. నిజంగా ఆ రోగి, ఆ కుమారి, నిజంగా ఆ స్త్రీ చూడండి, తను ఎంతో తనకున్న వ్యాధితో ఎంతో బాధపడుతుంది. ఎంతో వైద్యుల దగ్గర తిరిగింది. ఎన్ని మందులు రాసినా, ఎన్ని టానిక్లు వాడినా, ఎన్ని ఇంజక్షన్ చేసినా, ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా స్వస్థత పొందట్లా, ఆ వ్యాధి తగ్గట్లా, ఆ జబ్బు తగ్గట్లా, ఏం చేయాలో అర్థం కావట్లా. అప్పుడు యేసు ప్రభు వారి గురించి అన్నది విని విశ్వాసంతో జనసమూహంలో వెళ్తున్న యేసు ప్రభు వారిని దగ్గరికి వెళ్ళి ఆయన చెంగుని పట్టుకుంటే చాలు అని విశ్వాసంతో వెళ్ళి తను ఏం చేసిందండి? విశ్వాసంతో నమ్మకంతో పట్టుకున్న వెంటనే ప్రభు అక్కడ ఏం చేశాడండి? కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థత. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డారా, వెంటనే ప్రభువారు అక్కడ ఒక కార్యం చేస్తూ వచ్చాడు తన జీవితంలో. వెంటనే తనకున్న వ్యాధి వెంటనే దేవుడు తొలగిస్తూ వచ్చాడు. నిజంగా రోగి యొక్క విశ్వాసం కూడా కావాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు డాక్టర్ నమ్మాలండి. నమ్మకుండా డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గదు. ఎన్ని ఇంజక్షన్ చేసిన, ఎన్ని మందులు తగ్గి రాసినా తగ్గదు. ఆ యొక్క డాక్టర్ మీద నమ్మకంతో వెళ్తేనే అది మనకు తగ్గింది. నమ్మితే తగ్గింది. నమ్మకుండా మనం వెళ్ళామనుకోండి, ఆ అపనమ్మకం నమ్మకం లేకపోవటం వల్ల ఆ మందులు సరిగ్గా వేసుకోము, అని చెప్పింది సరిగ్గాను. అందుకనే ఈ డాక్టర్ కాదు, ఇంకో డాక్టర్, విజయవాడలో డాక్టర్కి వెళ్దాం, హైదరాబాద్లో డాక్టర్కి వెళ్దామని వెళ్ళిపోతూ ఉంటాం. అర్థమైందా? అందుకని అందరికి ఫ్యామిలీ డాక్టర్ ఉండాలి. ఎవరు ఉండాలి? ఫ్యామిలీ డాక్టర్. ఫ్యామిలీ డాక్టర్ అంటే ప్రతి ఒక్కరికి ఒక డాక్టర్ ఉండాలి. ఎంబీబీఎస్ డాక్టర్. ఎంబీబీఎస్ ఏంటంటే అన్ని విషయాలు అన్నీ చదువుకొని ఉంటాడు. అందుకని ఏ సందర్భానికి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలో చెప్తాడు. అందుకని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఓ తగ్గకపోతే ఇంకో డాక్టర్ ఇంకో దగ్గర అట్టట్ట మారకూడదు. ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ ఏం చేస్తే ఒకటి తగ్గకపోతే ఇంకో డాక్టర్ దగ్గర పంపిస్తారు. అలా చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ ఈ రోగి విశ్వాసం కూడా ఎలాంటిదంటే సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఈ యొక్క స్త్రీ కూడా సంపూర్ణమైన నమ్మకంతో యేసు ప్రభువారి దగ్గరికి వచ్చింది. అందుకని ఆమెకి స్వస్థత పొందుకొని ప్రభు దగ్గర నుండి అక్కడి నుండి వెళ్ళి. నిజంగా రోగి యొక్క విశ్వాసం కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. తర్వాత మూడో విశ్వాసం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 24వ వచనం. 9:24. ఇక్కడ మనం చూడండి, యేసు ప్రభు వారు ఇక్కడ ఒక అద్భుత కార్యం చేస్తూ వచ్చాడు. యేసు యొక్క విశ్వాసం చిన్నదాన్ని లేవుట అనేది ఇక్కడ మనం చూసినట్లయితే, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ విషయాన్ని మనం కొద్దిగా లోతుగా మనం ముందుకెళ్ళినట్లయితే పైన చదవక కొద్దిగా. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, ఆయనలో నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునను. యేసు లేచి అతని వెంట వెళ్ళింది. ఆయన శిష్యులు కూడా వెళ్ళింది. ఆ సమయంలో ఇదిగో 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగం గల స్త్రీ, నేను ఆయన పైవస్త్రం మాత్రం ముట్టితే బాగుపడుతుందని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం చెరుగు ముట్టాను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండము, నీ విశ్వాసములను బాగుపరచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడింది. అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లల గురువులు వాయించి వారిని కొల్లు చేయుచుంటూ జనసమూహమును చూచి, స్థలమేడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. ఇక్కడ చూసినట్లయితే నిజంగా యేసు ప్రభువారు నాడు ఏం చేశారు? అపహసిస్తూ వచ్చారు. చనిపోయిన ఆ యొక్క పాపని ఏ విధంగా బతికించగలడు ఈయన వల్ల ఏమైద్ది, ఈయనకి చేతనైద్దా లేదా అని చాలా అపహసిస్తూ ఆ హేళనగా మాట్లాడుతూ వచ్చారు. అప్పుడు యేసు యొక్క విశ్వాసం ఎంతో గొప్పది. ఆయన ఏమన్నాడంటే, స్థలమేండి, ఈ చిన్నది నిద్రించుచున్నది కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయన అపహసించారు. చూడండి, తర్వాత కింద వచ్చిన చదవమ్మా.
జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొనగానే ఆ చిన్నది లేచింది. ఈ సమాచారం ఆ దేశమంతటా వ్యాపించింది. యేసు ప్రభువారు వాళ్ళ మాట మీద లక్ష్యం చేయలేదు. వీళ్ళు నమ్మలేదు, విశ్వాసం లేదు, వీళ్ళు నన్ను అపహసిస్తున్నారని ఆయన ఏం బాధపడ్డా. కానీ ఆయన విశ్వాసం చాలా స్టాండర్డ్గా ఉంది. నిజంగా ఆ యొక్క పాపను నేను బ్రతికించగలను అని యేసు ప్రభువారు విశ్వాసంతో, తన యొక్క విశ్వాసంతో ఆ చిన్నదాన్ని ఏం చేశారు, లోపలికి వెళ్ళి ప్రార్థన చేసి ఆ చిన్నదాన్ని ముట్టుకోవాలని వెంటనే లేచి కూర్చోండి. ప్రియమైన దేని బిడ్డారా, నిజంగా యేసు ప్రభువారికి ఉన్నంత విశ్వాసాన్ని మనం ఉండేటట్లుగా చూసుకోవాలి. మన విశ్వాసాన్ని చూసి అవతల వాడు హేళన చేయొచ్చు, మనని బాధ పెట్టవచ్చు, మన దుఃఖ పెట్టవచ్చు, ఇదేంటి ఇలా చేస్తుంది అనుకోవచ్చు. కానీ మనం ఆ విశ్వాసముతో ప్రభు దగ్గరకే వెళ్ళాలి. ప్రియమైన బిడ్డ, అందుకని యేసు ప్రభువారు యేసు యొక్క విశ్వాసం ఎంతో గొప్పది. ఆయన చిన్నదాన్ని చనిపోయిన పిల్లని లేపాడు. యేసు ప్రభువారు స్వస్థత చేస్తూ వచ్చారు. నిజంగా ఈ రోజున ఈ 3 రకాలైన స్వస్థతలు మనకు ఎంతో అవసరమై ఉన్నది. మరి 3 రకాలైన విశ్వాసాలు ఎంతో అవసరమై ఉన్నవి. ఈ మూడు మొత్తం 6 మనలో లేకపోతే మనము చాలా నష్టపోయేవారిగా ఉంటామని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. ఒకటి, తీసుకొచ్చిన వారి విశ్వాసం, వాళ్ళ విశ్వాసాన్ని చూశాడు యేసు ప్రభువారు. రెండవ విశ్వాసం అంటే రోగి యొక్క విశ్వాసం, కుమారి యొక్క విశ్వాసాన్ని చూసి స్వస్థత పొందాడు, స్వస్థత ఇచ్చాడు. మూడోది యేసు ప్రభు యొక్క విశ్వాసం, ఎంత గొప్ప విశ్వాసం, దానివల్ల చిన్నది లేచి కూర్చున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నేను మనందరం కూడా ఎలాంటి విశ్వాసం ఉంది దేవుడి మీద? దేవుడు నీకు మేలు చేస్తే దేవుడు, కాకపోతే దేవుడు అలా అనుకుంటున్నావా? ఒక 3 ఉన్నారు యేసు బైబిల్లో. వాళ్ళు శద్రకు, మేషకు, అబ్దెనగో 3 వ్యక్తులు. వాళ్ళు ఎలాంటి వారంటే చాలా భయభక్తులు, దేవుని అంత మంచి విశ్వాసం కలిగిన వ్యక్తులు. వాళ్ళని తీసుకొచ్చి ఒక మైదానంలో నిల్చోబెట్టారు. అక్కడ ఒక విగ్రహం నిలబెట్టి ఆ విగ్రహానికి ఏం చేయమన్నారు? సాగిలబడి నమస్కరించమన్నారు. నమస్కరించమంటే నమస్కరించారా? ఏం చేశారంటే నమస్కరించరా? ఓ నెప్పుకనేశారు రాజా, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. నువ్వు నిల్చోబెట్టిన విగ్రహం మీద దండం పెట్టడం, ఒకవేళ నువ్వు మమ్మల్ని ఏదైనా చెయ్యి, శిక్షించు, మాకు శిక్షించినా పర్లేదు, ఈ శిక్ష నుండి తప్పించడానికి మా దేవుడు ఏం చేసి సమర్థుడు, మేము చనిపోవటానికంటే సిద్ధమని శ్వాసంతో వాళ్ళు నమ్మారు. చూడండి ఆ మాట చదువుదాం, చాలా బాగుంటుంది. చూడండి అక్కడ మాట చదువు, ఆ మాట చదువుకొని మనం ఆరాధన చేసుకుందాం. దానియేలు గ్రంథము ఇందాక 3:17 చదవండి. దానియేలు 3:17 వచ్చింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ శద్రకు, మేషకు, అబ్దెనగో 3 వ్యక్తులు ఎంతగా నమ్మారంటే దేవుణ్ణి, అసలు ప్రతి విశ్వాసి కూడా ఈ విధంగా ఉండాలి అని ఎంత క్లారిటీగా చూడండి. చూడండి, ఈ ఏడుమి గల అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు, మరియు నీ వయసును పడకుండా ఆయన మమ్మల్ని రక్షించను. ఒకవేళ ఆయన రక్షించకపోయినను, అసలు ఈ మాట మనం అండర్లైన్ చేసుకోవాలి. ఒకవేళ రక్షించకపోయినాను, ఒకవేళ జబ్బు తీయకపోయినా, ఒకవేళ నా ప్రాణం పోయినా, ఒకవేళ నాకు పిల్లలు లేకపోయినా, ఒకవేళ నాకు వివాహం కాకపోయినా, ఒకవేళ నాకు జాబ్ రాకపోయినా, నేను మాత్రం ప్రభుని, అది విశ్వాసం. నీకేదో ఎత్తా నువ్వు నమ్మేదేంటి? లోకంలో అందరూ నమ్ముతారు. నేను ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు ఈ లోకంలో ప్రత్యేకించుకుంది? ఎందుకంటే నువ్వు ప్రత్యేకమైన వ్యక్తి, నీవెంతో విశ్వాసంతో ఉన్నావని దేవుడు నన్ను ఎన్నుకోవచ్చు. అందుకని ప్రతి విశ్వాసి కూడా ఈ యొక్క అనుభూతం ఉండాలి. నిజంగా ఒకవేళ రక్షించకపోయినా దేవా నీవే ఆ దేవుడు విడిచిపెడతాడా? వెంటనే అగ్నిగుణంలోకి ఎవరు దిగొచ్చారు? యేసు ప్రభువు దిగొచ్చారు. 3 ఉంటే పైనుండి చూస్తుంటే రాజుకి ఎంతమంది కనపడుతున్నారు? 4 కనపడుతున్నారు. ఇదేంటయ్యా మనం వేసిన 3 అయితే 4 ఉన్నారు ఏంటంటే, నిజంగా ఆ జీవం గల దేవుడు ఆ దాంట్లోకి వెళ్ళాడు.
నిజంగా ఆ ప్రాంతం అంతా కూడా ఎవరు నమ్ముకుంది? యేసు ప్రభు అని నమ్ముకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి నీ విశ్వాసం, నా విశ్వాసం ఎలాంటి విశ్వాసం? ఎలాంటి విశ్వాసం? నిజంగా ఒక నసంకుడు ఎంత దూరం నుండి వస్తున్నాడో తెలుసు దేవుని ఆరాధించడానికి. మనమేమో ఇంటి పక్క నుంచి కూడా సరిగ్గా దేవుని దగ్గరికి రాలేము కదా. నిజంగా ఈ వ్యక్తి చూడండి ఎలా వస్తున్నాడో చూడండి. ఒక మాట చదువుదాం చూడండి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయము చూడండి, ఒక్క మాట చూద్దాం. 27వ వచనం చదువు. ఆరాధించుటకు ఎక్కడికి వస్తున్నాట? కొన్ని వందల కిలోమీటర్ల నుండి ఆ రథం మీద వస్తున్నాడు దేవుణ్ణి ఆరాధించడానికి. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా దేవుని ఆరాధించడానికి ఆయన సన్నిధికి వచ్చి ఉన్నాం. నీవు నేను మనం అందరం కూడా ఏం చేయాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ప్రభువా, నిజంగా ఈ రోజున మాకు ఒక అద్భుతాన్ని, ఒక ఆశ్చర్యకరమైన విషయాలు 6 అనుభవాలు మాకు తెలియపరుస్తూ వచ్చారు. అవును తండ్రి, స్వస్థతల గురించి, విశ్వాసం గురించి మాతో మాట్లాడు. నిజంగా మాకు మీరు ఇచ్చే స్వస్థతను బట్టి మీకు వేలాది వందనాలు, మాకు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి కూడా మీకు వేలాది వందనాలని మన దేవుని ఏం చేయాలండి? మనస్ఫూర్తిగా ఆత్మతో సత్యముతో మనం ఆయన ఏం చేయాలి? ఆరాధించి కనపరచాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. దేవుడు చిన్న వాక్యము దేవుడు దీవించుగాక. మరి ఒక పాట పాడుకుందాం. పాట పాడేటప్పుడు సండే స్కూల్కి వెళ్తారు. తర్వాత ఒక బ్రదరు, ఒక సిస్టరు ముందుగా సండే స్కూల్ టీచర్ గారు ఆరాధిస్తారు. రండి. తర్వాత ఒక సిస్టర్ ఆరాధిస్తారు. పల్లవి మొదటి వచ్చిన పాడుకుందాం. పాడేటప్పుడు సండే స్కూల్కి వెళ్ళండి. తర్వాత సండే స్కూల్ టీచర్ గారు ఆరాధిస్తారు. తర్వాత ఒక బ్రదర్ ఆరాధిస్తారు. బ్రదర్ సిస్టర్ 213. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. కలకాలమున మన ప్రభు యేసు నూతన దీవెనలను కలకాలమున మన ప్రభు యేసు నూతన దీవెనలను ఖ్యాతిగా నొసగే మనకు, ఖ్యాతిగా నొసగే మనకు. స్తుతించెదమే స్తుని, స్తుతించెదమే స్తుని. నూతన అనుభవములతో ఖ్యాతిగత భక్తుని. నూతన అనుభవములతో ఖ్యాతిగత భక్తుని. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము.